సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులపై ఉంటుంది. అలాంటి పోలీసులనే కించపరిచేలా మాట్లాడే వారిపై ఖాకీలు మరింత కఠినంగా వ్యవహరించడం పరిపాటి. అయితే అనంతపురం జిల్లా పోలీసులు మాత్రం తమను విమర్శించే వారిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓ రాజకీయ నేత పదే పదే చేసే అనుచిత వ్యాఖ్యలను ఖండించి వదిలేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నేతగా ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హింస రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తాడిపత్రి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటూ దౌర్జన్యం చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులు చేయిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గత 16 నెలలుగా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలు, దాడులపై పోలీసులు మౌనంగా ఉన్నారు. దీంతో పోలీసులు కూడా తన బానిసలే అని భావించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు వారిని టార్గెట్ చేస్తున్నారు. తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి విధులు నిర్వహిస్తున్నారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లే ఐపీఎస్ అధికారి రోహిత్ పై ఇటీవల టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన వద్ద తుపాకులున్నాయని, ఎస్పీ లేకపోయి ఉంటే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఇంట్లోకి దూరేవాడినన్నారు జేసీ. అంతేకాదు, ఏఎస్పీ రోహిత్ ఓ వేస్ట్ ఫెలో అని కూడా అనేశారు. ఇవే కామెంట్స్ వేరొకరు ఎవరైనా చేసి ఉంటే పోలీసులు తమదైన శైలిలో 3rd డిగ్రీ ప్రయోగించేవారు. కేసుల మీద కేసులు పెట్టి వేధించేవారు. కానీ ఐపీఎస్ అధికారి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి టీడీపీ నేత కావడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను అనంతపురం రేంజ్ డీఐజీ షియోషి, ఎస్పీ జగదీష్, పోలీసు అధికారుల సంఘ నేతలు ఖండించారు. బాధ్యతగా మాట్లాడాలని సలహా ఇచ్చారే కానీ ఇప్పటిదాకా జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయటం కానీ, అరెస్టు చేయటం కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద ఉన్న తుపాకులు సీజ్ చేయటం కానీ చేయలేదు. తనను కలిసేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనంతపురం ఎస్పీ జగదీష్. ఇలా చేయడం వల్ల జేసీ ప్రభాకర్ రెడ్డిపై తన అసంతృప్తి వైఖరిని తెలియజేశారు ఎస్పీ. అయితే పోలీసుల్లో ఆత్మస్థైర్యం పెరగాలన్నా, తోటి ఐపీఎస్ అధికారికి న్యాయం జరగాలన్నా జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని కింది స్థాయి సిబ్బంది కోరుతున్నారు. లేకపోతే అధికార మదంతో మరికొంతమంది టీడీపీ కూటమి నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి బాటలో పయనించి పోలీసులను కించపరిచే ప్రమాదం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.